వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి రాబోతున్నారా? కొత్త పార్టీ పెడతారా లేక ఉన్న పార్టీల్లోనే చేరతారా? దేవ్జీ మల్లోజుల వ్యాఖ్యల వెనుక టార్గెట్ అదేనా? ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పెడితే జనం ఆదరిస్తారా? ఇదే వాటి స్పెషల్ డిబేట్. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు సిపిఎం నేత రాములు గారు. ఒక రకంగా రాములు గారు మాజీ మావోయిస్టు కూడా. మరి కాసేపట్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యులు జంపన్న గారు, అలాగే తెలంగాణ పౌర హక్కుల ప్రజా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింజాల్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ జంపన్న గారు డిబేట్లో జాయిన్ అయ్యారు. రైట్. రాములు గారు, మీరు గతంలో అంటే అప్పుడు అయితే నక్సలైట్లు అని అనేవారు జనరల్గా జనం భాషలో. అప్పటి నుంచి మీరు బయటకు వచ్చారు, మళ్ళీ లెఫ్ట్ పార్టీస్కి కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మీరు లెఫ్ట్ పార్టీల్లోని చాలా ఉద్యమాల్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు. మేమందరం చూసాం అది. ఇప్పుడు ఒకప్పుడు మావోయిస్టులు లొంగిపోవటం, మళ్ళీ మావోయిస్ట్ ఉద్యమం కొద్ది రోజులు చల్లారటం, మళ్ళీ ఉవ్వెత్తున లెగటం, ఇవన్నీ ఈ విధంగా ఉండేది సరళి. కానీ ఇప్పుడు మొత్తం దాదాపు ఇక మావోయిస్టులు ఇక లేరు, ఇక పరిస్థితి ఇంకా అంతా చేయిదాటిపోయింది అన్న పరిస్థితి. రెండోది అగ్రనాయకులు కూడా ఇంకా లొంగిపోతున్నారు. రెండోది ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది ఏంటంటే రాజకీయాల్లోకి రాబోతున్నారు అని. మీ స్పందన ఏంటి సార్? ఫస్ట్గా అసలు రాజకీయాల్లోకి రాబోతున్నారన్న దానికి మీరు వెల్కమ్ చేస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పొలిటికల్ పార్టీ పెట్టో, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ సస్టైన్ అవుతున్న కొన్ని పొలిటికల్ పార్టీస్లోకి వచ్చో వాళ్ళు అనుకుంటున్న లక్ష్యాలు నెరవేరే దిశగా అవకాశం ఉందా? నమస్తే అండి. మీకు మన ప్రేక్షకులందరికీ ఒకటి, ఈ సందర్భంగా ఈ డిబేట్ చాలా అవసరం అండి. ఎందుకంటే అందరూ దీని గురించే ఆలోచిస్తున్నారు. దాదాపు నేను ఒక 5-6 నెలల నుంచి ఈ విషయాన్ని పత్రికల ద్వారా, అంటే వీడియోలలో, దెన్ వ్యాసాల ద్వారా రాస్తూనే ఉన్నా. ఒకటి, ఈ మూమెంటు 1940-50కి సంబంధించిన అంచనాలతో స్టార్ట్ అయిందండి. అంటే అప్పుడు మన భారతదేశం అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశంగా ఉండే, ల్యాండ్ టు ది టిల్లర్ అనే స్లోగన్ ఉండే, ప్రజలందరూ కూడా భూమి కావాలి, ఇది కావాలని పోరాటం చేస్తున్న దశ. తర్వాత గ్రామీణ ప్రాంతాలలో కూడా ఫ్యూడలిజం బలంగా ఉండి దొరల పెత్తనం, అరాచకం ఉండేది. ఆ సందర్భంగా గత్యంతరం లేని పరిస్థితి లోపల కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల లోపల ఇలాంటి మూమెంట్స్ వచ్చినాయి. కానీ అది తాత్కాలికంగా వచ్చిపోతే వేరే విషయం. కానీ దాన్ని ఒక విధానంగా తీసుకొని ఇప్పటికీ భారతదేశం 1940s 50sలో ఉన్న పరిస్థితులే ఉన్నాయనుకొని కంటిన్యూ చేయటం కరెక్ట్ కాదు. అయితే నేను కూడా 1972, 73, 74, 75, 77 దాకా నేను నక్సలైట్ పార్టీ లోపలనే ఉన్నాను. యూనివర్సిటీలో ఉన్నప్పుడు వచ్చేసారు కదా, బయటకు వచ్చాను. అయితే మేము ఫారెస్ట్లోకి పోయాము. ఇప్పుడు వీళ్ళు చెప్పే అంశాలన్నీ అప్పుడు మేము అనుభవించినేనండి. ఆ లోపల ఉన్న పరిస్థితులు, ప్రజల నుండి సహకారం రాకపోవటం, అక్కడ ఏం పని లేకుండా ఏదో రక్షణ తీసుకోవటమే పనిగా ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంతమంది త్యాగం చేయగలిగిన మంచి కార్యకర్తలు, ఈ శక్తియుక్తులన్నీ ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తే ఎంతో బాగుండేది కదా అనే ఆలోచనతో గ్రహించారు. నేను ఈ నక్సలిజం నాకేమి నేర్పింది ఈ పుస్తకంలో ఆ ఎక్స్పీరియన్సెసే నేను రాసిన. దాంట్లో 76 చివరిలో నేను పార్టీకి ఒక 12 పేజీల లేఖ రాశాను. ఆ లేఖలో ఇప్పుడు నేను చెప్పిన విషయాలని చెప్పి ఇయ్యాలున్న పరిస్థితి లోపల ఇది సాధ్యం కాదు, దీర్ఘకాలిక సాయుధ పోరాటం అనేది. తర్వాత ఎన్నికల వ్యవస్థ లేనప్పుడు సాయుధ పోరాటం అనివార్యం అవుద్ది. కానీ ఎన్నికల వ్యవస్థ ఉన్న తర్వాత సాయుధ పోరాటం అనివార్యం కాదు. అదే సందర్భంగా దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఇంకా పనికిరానిది. ఎందుకంటే కమ్యూనికేషన్ పెరుగుద్ది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, రోజు రోజు ఎడ్యుకేషన్ పెరుగుతుంది, మిడిల్ క్లాస్ డెవలప్ అవుతుంది. ఈ అన్ని పరిస్థితుల వల్ల సాధ్యం కాదనేది నా అభిప్రాయం అండి. అయితే వాళ్ళు పీపుల్స్ వార్ అనే పేరిట దాని తర్వాత 2004లో మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డారు. కంటిన్యూ అవుతుంది. అయితే చాలామందికి ఇప్పుడు వాళ్ళందరి లేఖలు, తర్వాత వాళ్ళ వీడియోలు అవన్నీ చూస్తే వీళ్ళందరికీ ఒక 15 సంవత్సరాల క్రితమే ఈ రియలైజేషన్ వచ్చినట్టు కనపడుతుంది మనకి. ఓకే.
కానీ ఎక్కడ పోతుందంటే అండి రియలైజ్ అవుతారు, లోపల ఉన్న వాళ్ళు అనుభవించిన వాళ్ళు అది తప్పు ఎట్లా బయటికి రావాలనేది ఉంటుందండి. బయటికి ఏదన్నా ఫాల్స్ ప్రెస్టేజ్ బయటకు రాలేకపోయారు, ఎగ్జాక్ట్లీ ఫాల్స్ ప్రెస్టేజ్తో అదొకటి వస్తుందండి మనకి. ఇంతకాలం చేసినాం మనం అంటే బయట హీరోలు అనుకుంటారు, మనం పోయి సరెండర్ కావటం సచ్ ఇక్కడే సావాలనే ఒక భావం వస్తుందండి. ఎందుకంటే నాకు లాస్ట్ 6 నెలలు అదే వచ్చి నేను లోపల ఉంటే నా క్యాడర్ దెబ్బతిన్నది, రెప్యుటేషన్ అయింది, అదంతా అయింది. కాబట్టి ఈ పరిస్థితి తప్పకుండా వీళ్ళకి కూడా ఉంటుందండి. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి వస్తున్నందుకు చాలా సంతోషం, మనందరం ఆహ్వానించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు కూడా చిన్నవి కాదండి. ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు లోపలనే ఉండి కష్టపడి తినక అనే ఆరోగ్యాలు పాడై మందులు లేక తర్వాత కుటుంబాలను వదిలిపెట్టి, అది మామూలు త్యాగాలు కావు. ఆ త్యాగాలే ప్రజల మధ్యలో ఉండి చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అందుకోసం నేను వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. వాళ్ళు రావాలి. ఇక్కడ ఇతర లెఫ్ట్ పార్టీస్ చాలా ఉన్నాయి, ఆ లెఫ్ట్ పార్టీస్తో కలిసి ఈ ప్రజాతంత్ర ఉద్యమంలో ఉండాలి, ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి. ఇది నా అభిప్రాయం అండి. జంపన్న గారు, రాములు గారి అభిప్రాయం చూశారు. ఒక రకంగా ఆయన మాజీ మావోయిస్టు, అప్పుడే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఆ రియలైజేషన్ అయ్యి నేను ఒక 12 పేజీల లేఖ రాసి నేను ఇంకా లెఫ్ట్ పార్టీస్లోకి వచ్చాను. అంటే జనం మధ్య ఉండి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఎన్నికల వ్యవస్థ అన్నీ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదని అప్పుడే రియలైజ్ అయ్యారు. కానీ మావోయిస్టుల్లో కూడా రియలైజేషన్ అప్పుడప్పుడు వచ్చేది, మళ్ళీ వెనక్కి వెళ్ళేది అని రాములు గారు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రావడానికి కారణం ఏంటి సార్? అంటే వేరే ఆప్షన్ లేక రావటమా, లేదంటే పూర్తి స్థాయిలో జ్ఞానోదయం అయినట్టుగా భావించాలా? ఇక ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలకు పోరాడాలి, ఆయుధ పోరాటం అనేది పరిష్కారం కాదన్నది రియలైజేషన్కి వచ్చినట్టేనా? అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు రావడానికి చాలా సింపుల్ గా వ్యాఖ్యానం ఏంటంటే ఒక ప్రాణ భయము అనేది, అంటే కొంతమంది వ్యాఖ్యానిస్తుంటారు. కానీ దాదాపుగా అంటే పీపుల్స్ వార్ ఒక దళాలుగా ఉండి యుద్ధం చేయబట్టి 45 సంవత్సరాలు 1980లో దళాలు ఏర్పడి అప్పటి నుంచి అది ప్రారంభమైంది. వాస్తవంగా అంటే మావోయిస్ట్ పార్టీ చరిత్ర ఇంకొంత ముందుకు పోతే ఏంటంటే 1965 తర్వాత నక్సల్బరీ కానించి మనం లెక్కేస్తే 60 సంవత్సరాలు దాటింది. ఈ దేశంలో ఒక భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం కొనసాగించాలని 60 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే ఇప్పుడు మనం పీపుల్స్ వార్ ఏర్పడి 45 సంవత్సరాల నుంచి కనుక మనం లెక్కించినప్పటికీ అనేకమైన 1980 తర్వాత నుండి అనేకమైన ఎన్కౌంటర్లు, బూటక ఎన్కౌంటర్లు, వేలాది మంది చనిపోయినరు, అనేక మంది బూటకు ఎన్కౌంటర్లు చనిపోయినరు. మరి ఈ యుద్ధంలో అంటే మావోయిస్టులు మరి ఆనాడు ఎన్నడూ కూడా భయపడలేదు కదా. వీళ్ళందరూ యుద్ధం మధ్యలో అంటే పాత వాటి చరిత్ర చెబితే అనేకమైన కష్టాల మధ్యన, అనేక నష్టాల మధ్యన, అనేకమైన ఏవో చాలా భయంకరమైన వాటి మధ్యలో కూడా అవి వాళ్ళు జీవించారు. కాబట్టి మన సింపుల్ గా అంతకాలం ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రాణభయం అని చెప్పి సింపుల్ గా ఈ ప్రాణాలకు అసలు సుఖాలకు మరిగి లేదా కుటుంబాలను వదలని వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకు ప్రాణభయం అని చెప్పడం ఏదో అది చాలా జోక్ అండి. అది కరెక్ట్ కాదు. అది ప్రాణభయం అని చెప్పి మాట్లాడడం. తర్వాత ప్రాణభయమే కాదు, వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కుటుంబాలను వదిలి అన్ని జీవితాలను వదిలిన వాళ్ళకు ఇంకేంటి, అసలు వాళ్ళు టెస్ట్ అయిపోయింది. వాళ్ళ జీవితం అనేది ఉందో పూర్తిగా ప్రజల కోసం టెస్ట్ అయిపోయింది. అది నిస్వార్థంగా ఉన్నారు వాళ్ళు ప్రజా ఉద్యమాలు అనేకంగా కొనసాగించిన చరిత్ర ఉంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళ యొక్క మొన్న పోలీసులు ఎదుటి లొంగిపోయినప్పుడు దేవ్జీ రాజిరెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి విందాం సార్. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే అది
వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలి. రైట్ జంపన్న గారు, అంటే ప్రజా ఉద్యమాలు చేస్తాము, ప్రజల తరపున పోరాటం కొనసాగుతుంది అని అన్నారు. అలాగే ఇంకా రాజకీయాల్లోకి రావడం పైన కూడా ఒక హింట్ ఇచ్చారు. మీరేమంటారు? ఇప్పుడు రాజకీయాల్లోకి రావటం, ఒక రాజకీయ పార్టీ పెట్టడం అనేది దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ వస్తే ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టుకుంటారా, లేదంటే ఆల్రెడీ ఇప్పుడు రాములు గారు లాంటి వాళ్ళు కొంత సిద్ధాంత సామీప్యతలు ఉన్న పార్టీలతో చేరుతారా? ఇప్పుడు వాళ్ళు ఒకటేందంటే దేవ్జీ గాని లేదా మన మల్లరాజ్ రెడ్డి గాని దాంట్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రజల కోసం చేస్తామని చెప్పారు. ఒకటి రాజకీయ రంగంలోకి వస్తామన్నారు, వాళ్ళు చట్టబద్ధంగా ఉంటామన్నారు, సాయుధ పోరాటాన్ని వదిలేసినట్టే. ఈ 3 విషయాలు క్లియర్ గా చెప్పేసి అవును, వ్యక్తిగత్ జీవితాలు కావు, వ్యక్తిగత జీవితం కోసం రాలే వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎట్లయితే చెప్పిండ్రో, ఇప్పుడు మొదటగా సోను, ఆషన్న, రామ్దేరు అంటే సుమారుగా ఇప్పటికే 700 మంది కూడా ఏంటంటే బయటకు వచ్చారు సాయుధ పోరాటాన్ని వదిలేసి. 700 మంది పైగా. నేను స్వయంగా ఛత్తీస్గఢ్ లో మహారాష్ట్రకు పోయి సోను, ఆషన్న, రామ్దేర్ వీళ్ళందరి కూడా దాదాపు ఒక 400 మందిని నేను కలిసి మాట్లాడి వచ్చిన. వీళ్ళెవ్వరు కూడా వ్యక్తిగత జీవితాలకు రాలే, ప్రాణ భయంతో రాలే, ప్రజల కోసం పనిచేయడానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళు చెప్పేదైనా, దేవ్జీ చెప్పే విషయాలైనా చాలా స్పష్టమైన సంకేతం ఏంటంటే, వాళ్ళు ఒక పార్టీ ఒక సంస్థను ఏర్పాటు చేసే లక్ష్యము స్పష్టంగానే ఉంది. మరింతగా వాళ్ళు ప్రకటించవచ్చు కానీ, కాబట్టి ఈ పార్టీ అంటే ఎట్లా ఉంటది అనేది ఉందో అంటే వాళ్ళు చెప్పాలి. కానీ నా అంచనా, నేను చెప్పాలనుకున్నప్పుడు సాధారణంగా నా అంచనా ఏంటంటే వాళ్ళు కమ్యూనిస్టులుగానే ఉంటారు, మరొకటి ఉండరు. ఫస్ట్ పాయింట్, బేసిక్ పాయింట్ నేను చెప్పేది. రెండో పాయింట్, నేను అదంటున్నా, కమ్యూనిస్టులుగానే ఉన్నప్పుడు ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా, అలాగే సిపిఎం, చాలా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పటికీ సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలు కొంత వాటి ఉనికిని ప్రదర్శిస్తూనే ఉన్నాయి రాజకీయంగా. అంటే ఇప్పుడు ముందుగా వాళ్ళు ఒకటి కావాలి. ఇప్పుడు వాళ్ళు 2 చీలికలుగా ఉన్నారు కదా, సాయుధ పోరాట విరమణ సందర్భంగా 2 చీలికలు అయినరు. కాబట్టి ఇప్పుడు ఎంత అసలు సారాంశాలు అంత ఒకటే, అందరూ సాయుధ పోరాటం విరమించారండి, అందరూ ఏమన్నా చెప్పు, అందరూ బయటకు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ముందు ఫస్ట్ వాళ్ళు ఒకటి కావాలి. ఎవరో ఒక్కరు పోయి ఈ పాటలు ఆ పాటలు జైన్ కావడం కాదు, ముందు వాళ్ళు ఒకటి వాళ్ళు మాట్లాడుకొని. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, సిపిఐ, సిపిఎం ఉన్నాయి, ఎంఎల్ పార్టీలు ఎన్నో ఉన్నాయి, న్యూ డెమోక్రసీ ఉంది, సోషలిస్ట్ పార్టీ ఉంది, ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అనుకునే చట్టబద్ధ పద్ధతిలో కూడా వాళ్ళు ఎట్లా పని చేయాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటే, దాంట్లో కూడా ఏ పార్టీలకు పోవాలన్నా లేదా వాళ్ళే పార్టీ పెడతారంటే వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు. ఇప్పుడు వాళ్ళ ఫుల్ టైమర్సే 700 మంది ఉంటారండి. వాళ్ళు ఒక్కరిద్దరు కాదు పార్టీలో జాయిన్ కావడానికి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కేంద్ర కమిటీ మెంబర్లే. ఇప్పుడు సాయుధ పోరాటం బయటకు వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు కదా, సీతక్క లాంటి వాళ్ళు. విన్నారండి, 5 ఉన్నారు రాష్ట్ర కమిటీ మెంబర్లు, 20 మంది పైగా జిల్లా కమిటీ మెంబర్లు. కాబట్టి వాళ్ళు ఏదో వెంటనే ఇప్పుడు ఇతరుల జాయిన్ అవుతారు, అల్ల జాయిన్ అవుతారు అనే కంటే కూడా ముందు వాళ్ళు ఒకటి వాళ్ళు బయటికి రావాలి, మాట్లాడుకోవాలి. అది కూడా మాట్లాడదాం. జయ వెంచాల్ గారు, మీ ఆలోచన ఏంటి? రాజకీయాల్లోకి ఇప్పుడు మావోయిస్టులు వస్తున్నారు, ఇక ఉద్యమం అనేది బుల్లెట్తో కాదు, అంటే ప్రజా సమస్యల పోరాటం అనేది బుల్లెట్తో కాదు బ్యాలెట్తో అన్న ఒక సంకేతాన్ని పంపిస్తున్నారు. మీ ఏంటంటే అందరూ ముందు ఒక రకంగా ఏకతాటిపైకి రావాలి అన్నది జంపన్న గారు చెప్తున్నారు. మీ ఆలోచన ఏంటి? అంటే ఆల్రెడీ ఉన్న లెఫ్ట్ పార్టీస్తో కలిసి పని చేయటం అనేది పరిష్కారం అవుతుందా, లేదంటే అందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడితే ప్రజా ఆమోదం ఉంటుందా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో? ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు, దానికి సెపరేట్ అంటూ ఏం లేదు. ఓకేనా? అయితే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, చట్టబద్ధంగా రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాము, ఆ రాజకీయాలు నడిపిస్తాము అని అంటున్నారు. మీరు ఇప్పుడు అన్నారు గన్ కాదు బ్యాలెట్ ద్వారా అనేది అని చెప్తున్నారు. బుల్లెట్ కాదు బ్యాలెట్ అనేది మీరు వాళ్ళు ఈ విధంగా చెప్పారంటే అందులోనే చాలా స్పష్టంగా ఉంది. తర్వాత అంటే ఇక్కడ అందరూ మీరు అంటే మీలాంటి మీడియా వాళ్ళు కానీ
మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ గుర్తించాల్సింది, వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. అవును, వాళ్ళు ఇప్పుడు రాబోతున్నది ఏంటంటే రాజ్యాంగ పరంగా ఉండేటువంటి పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి వర్క్ చేయాలి అనే ఒక ఐడియాను ముందు పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి దీన్ని వెల్కమ్ చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది ఇక్కడ. అయితే లెఫ్ట్ అనేది మన భారతదేశం దగ్గరికి వచ్చినప్పుడు లెఫ్టిస్ట్ భావజాలు ఉన్న వ్యక్తులందరూ వెస్ట్ బెంగాల్లో కానీ, కేరళలో కానీ ఈ రోజు మన రాజ్యాంగంలో కమ్యూనిస్ట్ అనే పదం ఎక్కడా లేదు. మేము కమ్యూనిస్టులుగా ఉంటాము, కమ్యూనిజాన్ని చేస్తాము అని అంటే, మళ్ళీ వెస్ట్ బెంగాల్లో 34 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్న వ్యక్తులు అక్కడ ఏం చేశారు? కమ్యూనిజాన్ని ఏమన్నా దేశవ్యాప్తంగా తీసుకొచ్చారా? లేకుంటే రాజ్యాంగంలో ఏమైనా మార్పు చేశారా? కమ్యూనిజం కావాలి భారతదేశానికి అని అలాంటిది ఏం లేదు. అదే రాజ్యాంగ పరిధిలో మనం ఒకసారి ఆలోచన చేస్తే వెస్ట్ బెంగాల్ ఉన్న పరిస్థితిని చూస్తే మిగతా రాష్ట్రాల కన్నా చాలా అధ్వాన్నమైనటువంటి పరిపాలన సాగింది అక్కడ. అదే మనుషులతో గుంజినటువంటి బండ్లు ఉన్నాయి, ప్రాస్టిట్యూషన్, రెడ్ లైట్ ఏరియాస్ ఉన్నాయి, ఆకలి ఉంది, దరిద్రం ఉంది, దోపిడీ ఉంది, దొంగతనం, ఇవన్నీ ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? రాములు గారు, మీరు దీనికి సమాధానం చెప్పాలంటే, కొత్తగా ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళు రాజకీయాల్లోనే ఉన్నారు, బట్ రాజ్యాంగ పరంగా ఒక రాజకీయంగా రావాలి, రాజకీయాల్లో పాల్గొనాలనేది వాళ్ళ మోటో అని. అలాగే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే అవే ఆల్టర్నేటివ్ కాదు, అవి గొప్పకి ఎక్కడ ఉన్నాయన్నది జయవింద్యాల గారు కామెంట్. జయవింద్యాల గారు మాట్లాడింది సరే. ఇప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీని విమర్శించుకోవాల్సిన సమయం కాదు, అది కాదులేండి. అవును, ఎందుకంటే బెంగాల్లో మీరేం చేసిండ్రు, లేకపోతే ఎవరెవరు చంపారు, ఇట్లా ఈ చర్చించడానికి కోసం కాదండి ఇప్పుడు మనం మాట్లాడాల్సింది. కూడా ఈ సమయం కూడా కాదు, అవసరం కూడా లేదు. అవును, ఇప్పుడు వచ్చిన ఇబ్బంది కూడా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీల్లో చిన్న విభేదాలు వస్తే భూతద్దాలు పెట్టి చూసుకోవటం, ఒకరిని విమర్శించుకోవటం అనేది. ఇంతెందుకు మల్లోజుల వేణుగోపాల్ గారు వచ్చినందుకు కొంతమంది బయట ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే విమర్శ వాళ్ళతో ఉన్న వాళ్ళని కలిసి వర్క్ చేయాలి. ఎందుకు కలిసి వర్క్ చేస్తారో చేయాలి. అసలు కలిసి వర్క్ చేయడం అనేది ఎందుకు లెఫ్ట్ పార్టీలతో, లెఫ్ట్ భావాలతో ఉన్న వాళ్ళతో కలిసి పని చేయాలని జయవించాలి. నా స్టైల్కి వచ్చిన ఏంటంటే, మీరు కూడా గతంలో మావోయిస్టులుగా ఉండి వచ్చారు కాబట్టి వాళ్ళు సొంతగా ఒక సంస్థ పెట్టుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదంటే మీతో కలిసి పని చేయాలంటారు. ఇప్పుడే ఇతర పార్టీలతో కలిసిపోమని అంటం లేదు. వాళ్ళందరూ ఐక్యంగా అండి. ఇప్పుడు ఇంతెందుకు సరే వీరిది ఏ పార్టీ కానీ వింధ్యాల గారిది ఏ పార్టీ నాకు తెలియదు. ఎందుకంటే చాలా గ్రూపులు, నక్సలైట్ గ్రూపులు కూడా చాలా ఉన్నాయి. వీరు ఏ గ్రూప్ నాకు తెలియదు. కానీ నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ ఈ నక్సలైట్ గ్రూపులన్నీ ఒకటి గండి అయిన తర్వాత సిపిఐ, సిపిఎం ఇట్లాంటి వాళ్ళతో కనీస కార్యక్రమంతో అందరం కలిసి ఏం చేయగలము ఆ కనీస కార్యక్రమంతో. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నక్సలైట్ గ్రూపులు కూడా చాలా ఉన్నాయండి. వాళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి రానివ్వండి. అయ్యో అమ్మా ఒక మాట అంటే జంపన్న గారు కూడా అన్నారు, అంటే అందరూ ఒకటైనా కూడా అందులో ఒక 2 గ్రూపులు ఉన్నాయి, ఇప్పుడు అందరూ ఆ ఏకతాటిపైకి రావాలని జంపన్న గారు కూడా అంటున్నారు. వినండి అమ్మా, వినండి. చాలా ఇప్పటికి చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, న్యూ డెమోక్రసీ 2-3 ఉన్నాయి. తర్వాత మాసులైన ఉంది, తర్వాత పోతే నాగిరెడ్డి గ్రూప్ అని, పుల్లారెడ్డి, చాలా ఉన్నాయి సార్. ఇక్కడ నేను అనేది ఏంటంటే వీటి మధ్యలో ఐక్యత రావటం మంచిది. నేను వేరు ఉండమంటం లేదు, ఐక్యంగా అండి. ఒక చిన్న నక్సలైట్ ఆలోచన దాని తర్వాత సిపిఐ, సిపిఎం ఉంటాయి. ఈ వీటి మధ్యలో కనీస కార్యక్రమంతో అందరం కలిసి ఏం చేయగలం ఆలోచించుకుంటే. జంపన్న గారు ఫైనల్ గా మనం కన్క్లూడ్ చేసే ముందు మీ ఆలోచన ఏంటి? ఆల్రెడీ లెఫ్ట్ పార్టీతో కలిసి పనిచేయడం ఏంటి? ఇది ఇండివిజువల్ గా ఉండాలని జయవింజాల గారు అంటున్నారు. లేదు, మీరు ఇండివిజువల్ గానే ఉండండి, ముందు మీరు ఏకతాటిపైకి రండి, తర్వాత లెఫ్ట్ పార్టీలతో కలిసి ఒక కనీస కార్యాచరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం రాములు గారు అంటున్నారు. ఫైనల్ గా మీరేమంటారు సార్? జంపన్న గారు.
ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇద్దరు చెప్పే విషయంలో కూడా పెద్దగా కాంట్రడిక్షన్ చేయాల్సిన పాయింట్ గా నాకేం లేదు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే మొట్టమొదటగా బేసిక్ ఏంటంటే వాళ్ళు ఒక సంస్థగా ఏర్పడాలి. ఇప్పుడు ఏదైతే చీలికగా ఉన్నారో. రెండో విషయము వాళ్ళు ఏ విధానంలో అయితే వాళ్ళు చర్చించుకున్న దాన్ని బట్టి అందరితోటి నా అభిప్రాయం ప్రకారంగా ఈ దేశంలో ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు గాని నక్సలైట్ పార్టీలు గాని రామన్ గారు చెప్పినట్టుగా అంటే యూనిటీ సాధించాలి. యూనిటీ సాధించాలంటే కూడా ఏ ప్రకారం సాధిస్తారు? విధానాలు చర్చించే కదా. విధానాలు చర్చించే క్రమంలో మరికొన్ని విషయాలు కూడా చర్చించబడతాయి. కాబట్టి అయితే అవి వెంటనే అందరి మధ్యలో తేలేయాలని అది వేరే విషయం అది. కాబట్టి ఇప్పుడు ఏర్పడే సంస్థ ఏదైతుందో వాళ్ళకున్న అంటే ఒక 50 ఏళ్ళు పనిచేసిన ఒక నిబద్ధత కలిగిన పార్టీ కాబట్టి మొదటగా అంటే ఆ పార్టీకి ఉన్న ఇమేజ్ కూడా దేశవ్యాప్తంగా చాలా పెద్దది. నష్టాలు చాలా తగ్గినాయి. జరిగినప్పటికీ కూడా ఆ పార్టీ చాలా మందిని అంటే ఆర్గనైజ్ చేయగలుగుతారు. కాబట్టి అంటే ఎప్పటికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జంపన్న గారు మీ అంచనా ఏంటి? ఎప్పటికల్లా దీనిపైన స్పష్టత వస్తుంది? అందరూ ఏకతాటిపైకి రావటం, ఒక సంస్థ ఏర్పాటు చేయడం అనేది వస్తుంది త్వరలోపటి వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఇప్పుడు పోలీస్ కంట్రోల్ బట్టి ఉండాల్సి వస్తుంది. 2 నెలలు 3 నెలలు ఉండాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఏంటంటే వాళ్ళని వదిలేస్తుంది. ఎంతకాలం ఉంచుకోదు కదా. కాబట్టి వాళ్ళు ఏదైతుందో వస్తారు. తప్పనిసరిగా వాళ్ళ ఆలోచనలు కూడా నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలుసు కాబట్టి అంటే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా తిరిగి వస్తారు. ఇక్కడ అందరూ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక కార్యాచరణ దాని ప్రయత్నాలు గట్టా స్టార్ట్ అయిన తర్వాత మనం మరింత డీటెయిల్ గా మాట్లాడదాం. ఎందుకంటే వార్తలు వస్తున్నాయి కాబట్టి దీనిపైన మనం ఒక ప్రారంభంగా దీన్ని మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ జయ వింజాలి గారు, థ్యాంక్ యూ జంపన్న గారు, థ్యాంక్ యూ రాములు గారు. మరి మావోయిస్టులు వస్తే ఒక సంస్థగానే వస్తారు. ముందు వాళ్ళలో ఒక 2 రకాల గ్రూప్స్ ఉన్నాయి, అలాగే రకరకాలుగా ఉన్నారు కాబట్టి అందరూ ముందు ఏకతాటిపైకి వచ్చి ఒక సంస్థగా ఏర్పాటు చేసుకున్న తర్వాత అది ఎలాగ వెళ్ళాలి అన్న దానిపైన ఒక స్పష్టత వస్తుందని జంపన్న గారు అంటున్నారు. అయితే లెఫ్ట్ పార్టీస్తో కలిసి రావాలనే కాదు, లెఫ్ట్ పార్టీతో కలిసి కనీస కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలన్నదే ఆలోచనని రాములు గారు అంటున్నారు. మరి జయ వింజాల గారేమో లెఫ్ట్ పార్టీస్తో కాదు ఇండివిజువల్ సంస్థగానే ప్రజా సమస్యల పోరాటానికి ప్రయత్నం చేయాలని ఆమంటున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది, నిజంగా మాటలు నిజమవుతున్నాయా? రాజకీయ పార్టీగా ఏర్పడితే ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆదరణ ఎలా ఉంటుంది? లేదంటే ఆల్రెడీ సస్టైన్ అయ్యే పార్టీల్లో కొందరు చేరుతారా? గతంలో కొందరు చేరారు కాబట్టి చూద్దాం, కాలమే సమాధానం చెప్తుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్.